మన ఫోన్ కూడా ఒక మైక్రోఫోన్ ఉంటుంది. దానికి కూడా ఒక థిన్ మెంబ్రేన్ ఉంటుంది. దాన్ని కూడా డయాఫ్రమ్ అనే అంటారు. ఆ డయాఫ్రమ్ ఇదిగో ఇలాగే ఉంటుంది. సౌండ్ వేవ్స్ వచ్చింది, డిజిటల్ వేవ్ ఫార్మ్ కింద అది మారుస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ సిగ్నల్ మనం ఎలా అయితే మన చెవి మారుస్తుందో. కానీ ఈ పర్టికులర్ వేవ్ ఫార్మ్ ని చూసినట్టుగా ఏది ఉపయోగమే ఉండదు. అంటే ఇట్ ఈస్ లైక్ అ ర్యాండమ్ సిగ్నల్. ఈ వేవ్ ఫార్మ్ నుంచి మనం ఐడెంటిఫై చేయలేం ఒక సాంగ్ ని, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏమంటాడంటే ఈ ఆర్టికల్లో ఒక 2 సాంగ్స్ కి సిమిలర్ వేవ్ ఫార్మ్ రావచ్చు. సో నువ్వు వేవ్ ఫార్మ్ తో నువ్వు ఒక పాటను గుర్తించగలవా? అదే విధంగా ఒక డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ లో 2 డిఫరెంట్ సాంగ్స్ సిమిలర్ వేవ్ ఫార్మ్ తీసుకురాగలవు. సో ఇట్స్ వెరీ హార్డ్ టు డూ దాట్. అందుకని ఏం చేస్తాడంటే షజామ్ వాడు ఫస్ట్ ఈ పాట సౌండ్ వేవ్స్ కింద వచ్చినప్పుడు మైక్రోఫోన్ లో డయాఫ్రామ్ నుంచి డిజిటల్ వేవ్ ఫార్మ్ అయినప్పుడు దాన్ని ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఇప్పుడు ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం లేదు బ్రో, ఇట్స్ లైక్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మనం అంతా చదివిందే. ఎసెన్షియలీ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది, ఎన్ని ఒక సైన్ వేవ్ మనం ఒక 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 వేవ్ ఫార్మ్ మనం తీసుకున్నాం అనుకో, దాన్ని నువ్వు సెపరేట్ సైన్ వేవ్స్ కింద నువ్వు స్ప్లిట్ చేయగలవు అనమాట విత్ వేరియస్ దాన్ని ఏమంటారు ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ అండ్ ఫేజెస్. సో అది డిజిటైజ్ చేయడం అనమాట. దట్ ఈస్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే అదే ప్రతి స్లైసింగ్ నువ్వు చేయకుండా అందులో రిపీటెడ్ ఫార్మాట్స్ ఉంటే దాన్ని ఎన్ లో చేయడమే. సో ఈ పర్టికులర్ ఫార్ములా మనం గుర్తుంటే మనం వాడాం అనమాట మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అప్పుడు కూడా. ఏంటి అసలు దాని అవుట్పుట్ ఏంటంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు మన వేవ్ ఫార్మ్ ఇలా వచ్చింది అనుకోరా, ఇలా వచ్చింది అనుకో వేవ్ ఫార్మ్. ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఈ స్పెక్ట్రోగ్రామ్ కింద కన్వర్ట్ అయ్యింది ఫ్రీక్వెన్సీ వర్సెస్ టైమ్ లో. ఓకే, దిస్ ఇస్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. బట్ ఫర్ మల్టిపుల్ వేవ్ ఫార్మ్స్ ఇప్పుడు నువ్వు ఇలా చేసుకుంటూ వెళ్తే నీకు ఇక్కడ 3 థింగ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రీక్వెన్సీ అంతా ఎంత, ఏ టైంలో ఈ మనం చేంజ్ అయింది, ఎంత ఎనర్జీతో చేంజ్ అయింది అని త్రీ డైమెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఇక్కడ మనం చూసింది సి మేజర్, డి మైనర్, అలా అన్ని పాటలు సింగిల్ నోట్ లో ఉండవు కాబట్టి ఇట్స్ కాంప్లెక్స్ సాంగ్స్. మన సాంగ్స్ మనం వినే అన్ని. మరి అప్పుడు ఎట్లా వర్క్ అయ్యిద్ది? ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు నేను మాట్లాడే చూడు వేవ్ ఫార్మ్ ఎలా వస్తుంది, దాని స్పెక్ట్రోగ్రామ్ చూడు ఎలా వస్తుందో. ఇంత కాంప్లెక్స్ ఆడియోని మనం గుర్తుపట్టాలన్నమాట. సో వాడు ఏం చేస్తాడు, ఈ స్పెక్ట్రోగ్రామ్ ని తీసుకుని షజామ్ వాడు దాంట్లో ఏదైతే పీక్స్ ఉంటాయో ఆ పీక్స్ ని గుర్తుపడతాడు అనమాట. సో నాయిస్ ని మనం ఫిల్టర్ అవుట్ చేసేస్తాడు. ఓకే, మనం ఇదంతా ఫిల్టరేషన్ చదివాం మనం సిగ్నల్స్ ని. సో సిగ్నల్ ని ఏంటి పట్టుకుని నాయిస్ ని ఫిల్టర్ అవుట్ చేస్తాడు. విచ్ ఇస్ వై షజామ్ లో నువ్వు కాన్సర్ట్ లో ఎంత సౌండ్ లో కూడా, ఎంత నాయిస్ లో కూడా పక్కన జనాలు అరుస్తున్నా కూడా పాటను గుర్తుపడతాడు. ఎందుకంటే అదంతా నాయిస్ కి అంత ఇది ఉండదు అనమాట, ఎనర్జీ ఉండదు. సో ఆ నాయిస్ అంతా ఫిల్టర్ అవుట్ అయిపోయి ఈ కాన్స్టలేషన్ మ్యాప్ నువ్వు చూస్తున్నావు చూడు, ఎలా అయితే డాట్స్ కనిపిస్తున్నాయో ఈ పీక్స్ సర్వైవ్ అవుతాయి ఫైనల్ గా ఈ దీంట్లో స్పెక్ట్రోగ్రామ్ దీన్ తీసుకుని.